లోకంలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కానీ మన ఇండియాలో ఉన్న టాలెంట్ చూస్తేనైతే ఇంటర్నేషనల్ జనాలు చూత నోళ్ళెళ్ళ పెడతారు. నార్మల్గా బుల్లెట్ బండి బరువు 200 కిలోలు ఉంటుంది. అసొంటి బండిని నడిపేతందుకే సగం మంది ఆపసోపాలు పడతా ఉంటే, కానీ ఈ అన్న చూసిలా ఏం చేసిండో చూడురైతే ఏం చేసిండో. హాలీవుడ్లో మార్వెల్ బాహుబలిలు ఉన్నారో లేదో తెలియదు కానీ మన ఇండియాలో మాత్రం రియల్ బాహుబలిలు ఉన్నారనిపిస్తుందిలే. అసలు ఎసొంటి హడావిడి లేకుండా ముఖంలో ఒక చిన్న టెన్షన్ సుతం లేదు. బండి పడుతుందనే భయమే లేదు. గా 200 కిలోల బుల్లెట్ బండిని నెత్తిన పెట్టుకొని ఆయన బస్సు నిచ్చెన ఎక్కుతుంటే చూసేటోళ్ళకి గుండె అయినంత పనైంది. కానీ అన్న అదురుతలేడు బెదురుతలేడు. కొందరు బండ్లను ఎక్కించేతందుకు క్రేన్లు రోపులని లక్షల రూపాయల టెక్నాలజీ వాడతారు. కానీ మన దేశంలో గిసొంటి అద్భుతాలు ఉత్తోగా చాయ్ తాగి నల్లేరు మీద నడక లెక్క చేయబట్టే. అగో చూడుండ్రి ఎంత మంచిగా పెడతాండో మీద. గిసొంటి కిరాక్ స్కిల్స్ మనోళ్ళకే ఉంటాయని గల్లెగరేయబట్టే కొందరు. కరెక్ట్ చెప్పాలంటే గీ వీడియో చూస్తే నవ్వత్తది. కానీ దీని వెనుక సామాన్యుడి కట్టం తెలివిదాగి ఉన్నాయి. బస్సు మీదకి బండిని ఎక్కించేటందుకు క్రేన్ లేదు, గీన్ లేదు, ఎసొంటి సపోర్టు కూడా లేదు. గంత బరువుని నెత్తిన మోసాడంటే మాటలు అనుల్లా. కొందరు దీన్ని కట్టపడే తత్వానికి నిదర్శనం అంటే ఇంక కొందరు బండి పాడుగాకుండా బస్సు మీదకి ఎక్కించేటందుకు గీ అన్నవాడిన దిమాక్కు సలాం కొట్టాలనబట్టే. ఏదేమైనా కానీ రోడ్డు మీద బుల్లెట్ వేసుకొని బిల్డప్ ఇచ్చేటోళ్ళ కంటే గా బుల్లెట్ను నెత్తిన మోసే గీ అన్ననే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అన్నబట్టే ఇంక కొందరు.